గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను సునీల్ ఇక్కడ ఒకటి ఈడీ ఎంట్రీ ఇవ్వడం పైన ఈ దర్యాప్తులో సడన్ గా ఈడీ రావడం పైన మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్? సార్ నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ ఉంటే నేను మొదటి చెప్తున్నాను, నాకు సిబిఐ కేసుకైనా శ్రీతమ్మ మేడం వేసిన కేసు దానికైనా కోర్టుకు నేను సానుకూలంగానే స్పందిస్తున్నా. నాకు ఎంక్వైరీ కావాలి అని అన్నాను, అది అయిపోయింది, ఆ ప్రాప్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈడీ అనేది ఎంటర్ అయింది కాబట్టి దాన్ని సహకరిస్తానని చెప్తాను సార్ పూర్తిగా. నా అభిప్రాయం ఇప్పుడు సిబిఐదైనా ఈడీదైనా నేను తెలియజేసుకోవాలని చెప్తా కాబట్టి నేను సహకరిస్తాను సార్ ఈడీ. నో మీరు సహకరిస్తారు, మీరు ఆల్రెడీ సిబిఐ కూడా సహకరించారు, ఇప్పుడు దీనికి సహకరిస్తారు, అది వేరే విషయం. నేను దాని గురించి మీరు సహకరిస్తారా లేదా అనేది నా పాయింట్ కాదు. 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ వచ్చి డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడికి పోయినాయి అంటే ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? మీకు వచ్చి మీరు తీసుకోలేదు అన్నారు, దస్తగిరికి ఏదో కొంత ఇస్తే ఆయన మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారని దస్తగిరి చెప్పినాడు. అసలు 40 కోట్ల 45 కోట్ల సుపారీకి సంబంధించి 7.5 సంవత్సరాల తర్వాత ఆధారాలు దొరుకుతాయా ఈడీ ఇప్పుడు వస్తే? అంటే నేను ఈ కేసు అక్యూజ్డ్ కాదు సార్, నేను ఏం చెప్పినా బయటకు బాగోదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీ అనేది ఎంటర్ అయింది, ఈడీ ఇంకా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు, స్టార్ట్ కూడా కాలేదు. నేను మధ్యలో ఇప్పుడు ఇట్లా బయటికి చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సార్. తర్వాత ఇంకొకటి, గొడ్డలి టీడీపీ వాళ్ళ దగ్గరే ఉంది అనే ప్రచారం మొదలైంది మళ్ళీ కొత్తగా వైసీపీ వైపు నుంచి, వాళ్ళ మీడియా వైపు నుంచి. గొడ్డలి టీడీపీ వాళ్ళదే, టీడీపీ వాళ్ళ దగ్గరే ఉంది గొడ్డలి అని రకరకాల ఇంటర్వ్యూలు మీరు కూడా చూస్తున్నారు కదా వాళ్ళ మీడియాలో. కొత్త క్యారెక్టర్లు తెర మీదకి వస్తున్నాయి, కొత్త ఆర్టిస్టులు తెర మీదకి వస్తున్నారు. సో ఈ గొడ్డలి ఇది కొత్తగా చర్చ వచ్చింది కదా, మీకేమనిపిస్తుంది దాని మీద? చాలా సంపితంగా అడగలుగుతారు. ఇప్పుడు సార్ చనిపోవడం వల్ల లాభపడింది ఎవరు అనేది 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మనకే కాదు. ఈ టీడీపీకి సంబంధం ఏముందని నేను అంటాను సార్. టీడీపీ పార్టీ గొడ్డల పార్టీ అనేది మనం అనొద్దని నేను అంటున్నా సార్. ఓకే, ఇప్పుడు సార్ చనిపోవడం వల్ల లాభపడింది ఎవరు, వాళ్ళని అడగాలి సార్. వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకోవాల్సింది వాళ్ళు పెట్టుకోవాలి. నేను వ్యక్తిగతంగా ఎవరు దూషించలేదు సార్, నేను చెప్తున్నా. ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధం ఏముంది సార్? గొడ్డలి పార్టీ అనేది టీడీపీ. ఇప్పుడు ఈ మధ్య కూడా మళ్ళీ కూడా నన్ను కోవట్ అనే పదాన్ని తీసుకున్నారు సార్ ఎలక్షన్ టైంలో. అవును, అప్పుడు మనం మాట్లాడాం కదా డిబేట్ లో. అవును, నేను ఇప్పుడు అప్పుడు చెప్పలేదు కాబట్టి వైసీపీ అన్నారు. ఇప్పుడు నేను నిజాన్ని చెప్తుంటే టీడీపీకి కోవట్ అని చెప్పి పేరు వేస్తున్నారు సార్. టీడీపీకి కూటమి పార్టీకి నన్ను కోవట్గా చేసి పారేశారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళు. సరే, ముద్రేసి ప్రచారం చేయడానికి ఏముందిలే, కోవట్ అంటారు, రేపు పొద్దున టీడీపీ కార్యకర్త కూడా అంటారు. అలాగని వాళ్ళు కొంతమందికి ఎంపీలు ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చినట్టు మీకు ఏమైనా ఇస్తారా ఏమి? టీడీపీ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు అట్లేమి ఉండదు కదా. అదేం లేదు సార్, ఏమి లేదు సార్. నేను టీడీపీ వాళ్ళు ఒకవేళ నేను కోవట్టిన అంటే నేను అడిగిన కోరికలను తీర్చేవారు. కోరికలు అంటే నాకున్న దాంట్లో కూడా నేను తీర్చేవారు. గన్మెన్లు అయినా, ఎస్కాట్ అయినా, ఇంకోటైనా. నేను అడిగింది సెక్యూరిటీ పర్పసే. అలా కోవట్ అయితే నేను ఎప్పుడు తెచ్చుకోకూడదు సార్. కోవట్ కాదు, ఏమీ కాదు. ప్రభుత్వానికి వినవించుకున్నా వాళ్ళు దాన్ని చూసిన పరిశీలనలో ఉందని కూడా అన్నారు సార్ మొన్న. ఇప్పుడైతే గొడ్డలి పార్టీ అనేది అనకూడదని నేను అంటాను సార్. ఇప్పటికి సంబంధం ఉంది, కుటుంబ ప్రభుత్వానికి సంబంధమే లేదు సార్ గొడ్డలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్ యాదవ్, థ్యాంక్ యూ. రైట్, అది విన్నారు కదా తన ఒపీనియన్. అది సరే, ఈడీ వచ్చినా ఎవరు వచ్చినా అడిగితే మేము సహకరిస్తామనేది ఒక పాయింట్.